మనమందరము ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాము. గత ప్రభుత్వము ఏమీ చేయలేదని ప్రజలు బుద్ధి చెప్పినారు. అయినా కానీ వాళ్లకు బుద్ధి రావడం లేదు. ఎందుకంటే ఎక్కడ మళ్ళా ఇల్లు ఇలా అభివృద్ధి చేస్తే ప్రజలు మళ్ళా ఇళ్ళకే పదువులు ఇస్తారని, పట్టం కడతారనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే పుల్లలు పెట్టడం మొదలుపెట్టినారు. ఇది పుల్లలు పెట్టడం ఎలా కనిపిస్తుందంటే, ఎవరన్నా ఆకాశానికి మూతి పెట్టి ఉమ్మితే ఆ ఉమ్మిడి వచ్చి వాళ్ళ ముఖం మీద పడుతుంది. కాబట్టి ప్రజలందరికీ తెలుసు, మీరు నంద్యాల మున్సిపాలిటీకి కనీసం అంటే 15-20 సంవత్సరాలు మీ చేతిలో ఉంది. ఈ రోజు వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గతంలో ఉన్న ఫంక్షన్ హాళ్ళు, గతంలో ఉన్న అవి అన్నీ ఉన్నాయి. ఈరోజు ఎన్ఎండి ఫరూక్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, దేవుని దయ వల్ల మినిస్టర్ అయిన తర్వాత, కులమతాలకు అతీతంగా ఇలా మసీదులు ఉండని, అక్కడ చర్చిలు ఉండని, మరియు మందిరాలు ఉండని ప్రతి ఒక్కరికి కూడా పిలిపించి మీ మసీదులకు, మీ మందిరాలకు, మీ చర్చిలకు ఏదన్నా సాయం ఉంటే మా ప్రభుత్వం రెడీగా ఉంది అని ప్రతి ఒక్కరికి పిలిపించి అవగాహన చేసి వాళ్లకు డబ్బులు శాంక్షన్ చేస్తుంటే, ఇలాంటి కరువు కాలంలో ఆదాయం సృష్టించి డబ్బులు శాంక్షన్ చేస్తుంటే గత ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కడుపు నొప్పి వస్తుంది. ప్రజలు ఆ కడుపు నొప్పి తగ్గడానికి మాత్రలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీతో చాత ఎప్పటికీ కాదు. ఎందుకంటే గతంలో నేను నంద్యాల జామియా మసీద్లో ఇమామత్ చేసేటప్పుడు ఎన్ఎండి ఫారూక్ గారు బై ఎలక్షన్లో 50 లక్షలు ఇప్పించినారు. ఆ 50 లక్షలు శాంక్షన్ చేస్తే అప్పుడు ఉన్న ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, ఒక సంవత్సరం ఉండేది. ఆ సంవత్సరంలోనే 10 లక్షల రూపాయలు నగదుగా వచ్చాయి. మిగతా 40 లక్షలు మీరు 5 సంవత్సరాలు ఉన్నా కానీ ఒక్క రూపాయి కూడా తేలేదు. మరియు ఆ డబ్బులే కాదు, మైనార్టీలకు సంక్షేమం కొరకు ఇచ్చిన డబ్బులు కూడా మీరు వృధా చేశారు. ఏదన్నా చెప్తే మీరు అసెంబ్లీ సాక్షిగా ఇంత ఖర్చు పెట్టాము, అంత ఖర్చుగా పెట్టామని చెప్పారే తప్ప ఎక్కడ కూడా చేయలేదు. దేవుని దయ వల్ల ఇక్కడ ఎన్ఎండి ఫారూక్ గారు గెలవడం, మైనార్టీ మినిస్టర్ కావడం, ఆంధ్రప్రదేశే కాదు మా సమస్యలు ఇండియాలో ఇతర దేశాల్లో కూడా ఉన్న దానికి కూడా పరిష్కారం ఎన్ఎండి ఫారూక్ గారు చేయడం చాలా సంతోషకరము. ఈ సంతోషానికి మీరు తట్టుకోలేక ఇలాగే మీరు బాధ పడుతూ నశించడం తప్ప మీతో ఏం కాదు. ఎందుకంటే ప్రజల దయ, ప్రజల దువా ఎన్ఎండి ఫారూక్ గారి తరపున ఉంది కాబట్టి మీరు ఇలాగే పుల్లలు పెట్టడం చేస్తే ఆ పుల్లలు మీకే ముళ్ళులా కుచ్చుకుంటాయని, ప్రజలు మీకు మళ్ళా బుద్ధి చెప్తారని నేను ఈరోజు యావత్తు ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ ముస్లింల తరపు నుంచి ఖండిస్తూ మీరు చేసిన వాక్యాలు మీరు వాపస్ తీసుకొని బహిరంగ సభంగా మీరు క్షమాపణ కోరాలని నేను ఈరోజు మీడియా ద్వారా కోరుతున్నాను. జై భీమ్, జై భీమ్.